దూలిపాల నరేంద్ర కుమార్ గారు. సారీ అండి, చూడలేదు మిమ్మల్ని, ఎప్పుడు అక్కడ ఉంటారు కదా. మీరు సీట్లు ఇచ్చారు సార్, నెంబర్స్ ఇచ్చారు ఇప్పుడు. స్పీకర్ సార్, మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడిగేది, 2019 తర్వాత రాష్ట్రంలో ఎన్ని ప్రైవేట్ గోడౌన్స్ ప్రభుత్వం రెంట్కి తీసుకుందనేది చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకంటే మంత్రి గారు ఇచ్చిన సమాధానంలో దాదాపు 184 గోడౌన్స్ ఉంటే అత్యధిక సామర్థ్యం దాదాపు 18 లక్షల్లో 7.5 లక్షలకు పైగా ప్రైవేట్ గోడౌన్స్లో 34 గోడౌన్స్లోనే ఎక్కువ సామర్థ్యం ఉంది అధ్యక్ష. కాబట్టి నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే 2019 తర్వాత 24 మధ్య ఎన్ని గోడౌన్స్ రాష్ట్రంలో తీసుకున్నారనేది ఒకటి అధ్యక్ష. రెండోది, నేను మంత్రి గారి సమాధానంలో ఒక మాట చెప్పారు అధ్యక్ష. 2019 నుండి ప్రభుత్వ ప్రైవేట్ గోడౌన్లలో నిల్వ చేసిన బియ్యం వివరాలు ఏంటంటే ఆచరణ సాధ్యం కాదు అనేది ఒక సమాధానం చెప్పారు అధ్యక్ష. నేను అడిగేది ఏంటంటే ఎక్కడైనా సరే స్టాక్ మూమెంట్ రిజిస్టర్ అనేది ఉంటుంది అధ్యక్ష. ఆ స్టాక్ మూమెంట్ రిజిస్టర్ అనేది అది ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వ గోడౌన్లు కావచ్చు, ఆ స్టాక్ గోడౌన్ రిజిస్టర్స్ అనేవి అసలు మెయింటైన్ చేశారా లేదా అని చెప్పి నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా. రెండోది అధ్యక్ష, 2019-24 మధ్య అసలు పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ అనేవి గోడౌన్స్లో జరిగినాయా లేదా అనేది తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా మంత్రి గారు ప్రైవేట్ గోడౌన్ నుండి అక్రమంగా పీడిఎస్ బియ్యం రవాణా చేస్తున్న విషయం వాస్తవమేనంటే అవునని చెప్పారు అధ్యక్ష. చర్యలు ఏంటంటే దానికి సంబంధించి కొన్ని గోడౌన్ల వివరాలు ఇక్కడ ఉంచారు అధ్యక్ష. ఇక్కడ నేను అడిగేది ఏంటంటే ఏదైతే కృష్ణా జిల్లాలో జేఎస్ వేర్ హౌస్ కానీ కొన్ని మెన్షన్ చేశారు అధ్యక్ష, ఇవి మాత్రమే ఉన్నాయా, ఇంకెవరన్నా ఉన్నారనేది చెప్పాలి. రెండోది, వీటి యజమానులు ఎవరనేది సభ ముందు ఉంచాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే నేను ఇక్కడ మంత్రి గారిని కోరేది ఒకటే అధ్యక్ష, మేము బయట చదివిన దాని ప్రకారం మంత్రి గారి సమాధానానికి బయట వచ్చిన కథనాలకి డిఫరెన్స్ ఉంది అధ్యక్ష. ఎందుకంటే బయట ఏదైతే మచిలీపట్నం జేఎస్ వేర్ హౌస్ సంబంధించిన యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు అధ్యక్ష, జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి 178 మెట్రిక్ టన్నుల కోసం మాకు నోటీస్ ఇచ్చారు. మేము ఏదైతే కట్టాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో మేము కట్టాం. ఇక్కడ మంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు అధ్యక్ష, 378 మెట్రిక్ టన్నుల నిల్వ నష్టాన్ని గుర్తించామని చెప్తా ఉన్నారు. నేను అడిగేది ఒకటే మంత్రి గారిని, సార్ జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి ఏమి చిన్న స్థాయి అధికారి కాదు. పూర్తి స్థాయిలో ఆ గోడౌన్లో పూర్తి స్థాయి లెక్కలు పరిశీలన చేయకుండా ఒక ఉన్నత స్థాయి అధికారి ఏ విధంగా నోటీస్ ఇష్యూ చేశారో సభకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరైతే పేదల బియ్యాన్ని అధ్యక్ష ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు, నీతి వాక్యాలు చెప్పేవాళ్ళు, వాళ్ళు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని గోడౌన్స్ అద్దెకిచ్చి ఆ గోడౌన్స్లో ఉన్న పేదల బియ్యాన్ని, మరి దాన్ని పదాలు ఇక్కడ వాడచ్చో లేదో తెలియదు కానీ పేదల బియ్యాన్ని దోచేవాళ్ళు ఏమంటారో ప్రజలు నిర్ణయించాలి అధ్యక్ష. వాళ్ళు పేదల బియ్యాన్ని దోచుకొని మళ్ళీ నీతి వాక్యాలు చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఏం చెప్తా ఉన్నారు? ఒకటి, అసలు ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉంది ఏంటంటే దీనిలో స్టాక్లో ఉన్న తేడాలు ఒకటి, క్రిమినల్ కాన్స్పరసీ ఉందనేది ప్రభుత్వం గుర్తించిందా లేదా? క్రిమినల్ కాన్స్పరసీ ఎప్పుడు సాధ్యపడుద్ది అధ్యక్ష? గోడౌన్ ఓనర్లు, ప్రభుత్వంలో ఉన్న అధికారులు, రేషన్ మాఫియా, ఈ ముగ్గురు కలిస్తేనే సాధ్యపడేది. లేకపోతే ప్రభుత్వం నిల్వ చేసిన బియ్యం ఎలా మాయమవుతాయి? నేను ఆ మధ్యలో గత ప్రభుత్వంలో చదివా అధ్యక్ష, మన బ్రాందీ షాపుల్లో లిక్కర్ పోయిందంటే పందికొక్కులు తాగేసినాయి అని చెప్పారు అధ్యక్ష, ఎలుకలు తాగినాయి అని చెప్పారు అధ్యక్ష. మరి అవేమన్నా ఈ రేషన్ బియ్యాన్ని పందికొక్కులు తిన్నాయా? కాబట్టి నేను కోరేది ఏంటంటే ఇది చాలా తీవ్రమైన అంశం అధ్యక్ష.